మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము లెంటులో 14వ రోజు 14th డేకి మనము వచ్చి ఉన్నాం. ఈరోజు మన ధ్యానాంశం ఏంటి అంటే, ఈ లెంట్ డేస్లో ప్రాముఖ్యంగా మనం చేయాల్సిన పని ఏంటి అంటే, కీర్తనల గ్రంథం నుంచి 48వ కీర్తన 9వ వచనంలో అక్కడ రాయబడి ఉంటుంది, మనమంట ఆయన మందిరంలో ఆయన కృపను గురించి ధ్యానించాలి. ఈ మండల కాలంలో మనము ఆయన కృపను గురించి ధ్యానించాలి. అయితే అక్కడ కోరహు కుమారులు ఏమని రాస్తున్నారు అంటే, మనము దేవుని మందిరంలో లేకపోతే ఆయన ఆలయంలో మనము ఆయన కృపను ధ్యానించాలి. ఏంటి ఆయన ఆలయము, ఏంటి ఆయన కృప అని గనక మనము జాగ్రత్తగా పరిశీలిస్తే, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు గమనించినట్లయితే, మనమే లేకపోతే మన దేహమే దేవుని యొక్క ఆలయము, మనమే ఆ ఆలయమై ఉన్నాము. కాబట్టి ఎక్కడ మనము ఆయన కృపను ధ్యానించాలి అంటే, మనలో మన ఆలయంలో ఎవరికి వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆయనకు ఆలయమై ఉన్నారు కదా. మన దేహమే ఆయనకు ఆలయము కాబట్టి ప్రతి ఒక్కరూ తమ తమ హృదయాలలో తమ యొక్క దేహం అనే ఆలయంలో తమ హృదయాలలో దేవుని యొక్క కృపను ధ్యానించాలి. ఏంటి కృప? దేవుని కృప అంటే ఏంటి అంటే, మామూలుగా ఎవరైనా సరే ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు క్షమించి వదిలేయడం అనేది క్షమాపణ కిందికి వస్తుంది. కానీ కృప దేని కిందకి వస్తుంది అంటే, క్షమించడమే కాదు, క్షమించి ఇంకా తనకు ఏదైనా ఇచ్చి పంపడమే కృప. అయితే యేసయ్య కృపను మనం ధ్యానిస్తున్నాము అంటే ఏం చేశాడు? దేవుడు ఆ యొక్క కృపలో మనకు ఏమి సంపాదించి పెట్టాడు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రక్తాన్ని కార్చడమే కాదు, ఆయన రక్తాన్ని కార్చి మన పాపాలని క్షమించడంతో పాటు ఆయన తన ఆత్మను మనకు అనుగ్రహించాడు. ఆ ఆత్మ మనలో నివసిస్తూ మనకు ఒక గైడెన్స్గా ఉంటుంది. మనం ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా మనం నడవాలి, ఏ విధంగా మనము ఆయన గురించి తెలుసుకోవాలి, సమస్తాన్ని మన పక్కన ఉండి ఒక గైడ్గా నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయన మనకు ఇచ్చాడు. అంటే క్షమించడమే కాదు, క్షమించడం తర్వాత ఆయన తన యొక్క పరిశుద్ధాత్మను ఇచ్చాడు. ఆ యొక్క కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాల్లోనే ఇలాగే ఉంటుంది. మీరు ఆయన ఆలయమై ఉన్నారు కదా. అయితే ఆ ఆలయంలో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనము ఆయన కృపను మనము ధ్యానించాలి. ఆయన యొక్క ఆలయంలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఉంచుకోవాలి. లేకపోతే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం ఆయన్ని పరిశుద్ధంగా మన యొక్క హృదయాలను ఉంచుకోవాలి. అంటే ఓ పక్క దేవుడు తన రక్తం చేత మనల్ని కడగడమే కాదు, క్షమాపణే కాదు, పరిశుద్ధాత్మను కూడా మనకు గిఫ్ట్గా ఇచ్చాడు. కంచర కరువుగా ఆయన్ని మనకు ఒక గిఫ్ట్గా ఇచ్చాడు. అదే కృప. అయితే మనం ఎంతమంది ఈ కృపను ధ్యానిస్తున్నాం? ఎంతమంది ఆ కృపను గురించి మనము ఆలోచన కలిగి ఉన్నాం? ఏ విధంగా మనము ఆ కృప గురించి తెలుసుకుంటున్నాం? ఒకవేళ తెలియకపోతే ఈ మండల కాలంలో ఆ కృపను ధ్యానిద్దాం. ఆ కృపను గురించి ఇంకా తెలుసుకుంటూ ఈ యొక్క మండల కాలంలో దేవునికి దగ్గరగా చేరుదాం. ఆయన సహవాసంలో ముందుకెళ్దాం. ఇటువంటి కృప దేవుడు మనందరికి దయచేయును గాక. ఆమేన్.